ఈ సింగిల్ బ్యాటర్ యూజ్ చేసి ఇడ్లీ అండ్ దోస చేయొచ్చు. సెపరేట్ బ్యాటర్స్ అవసరం లేకుండా ఇట్లా సాఫ్ట్‌గా ఇడ్లీ, క్రిస్పీగా దోస సింగిల్ బ్యాటర్‌తో ఎలా చేయాలో చూపిస్తా. ఈ బ్యాటర్ కోసం మనకు కావాల్సింది రైస్, మినపప్పు, మెంతులు, చనా దాల్ అండ్ పోహా. ఫస్ట్ టైం ఈ బ్యాటర్ చేస్తున్నారు కాబట్టి చిన్నగా స్టార్ట్ చేద్దాం. 2 కప్స్ రైస్‌కి 1 కప్ మినపప్పు ఎయండి. అట్లనే 1 కప్ పోహా కూడా నానబెట్టండి. మినపప్పు ఎంత ఏస్తున్నామో పోహా అంత ఏస్తే బెటర్. పోహా తొందరగా నానిపోతది కాబట్టి రుబ్బే ముందు పెట్టుకుంటే సరిపోద్ది. బట్ మినపప్పు, రైస్ ఒక 6 అవర్స్ అన్న మినిమమ్ నానబెట్టి ఉంచుకుంటే బెటర్. అండ్ ఈ రైస్ అండ్ మినపప్పు మిక్స్‌కి 2 స్పూన్స్ చనా దాల్, 2 స్పూన్స్ మెంతులు వేసి నానబెట్టండి. అండ్ గ్రైండింగ్ ప్రాసెస్. గ్రైండింగ్ కొంచెం మెత్తగా చేసుకొని మరీ గట్టిగా కాకుండా మరీ పలచగా కాకుండా మీడియంగా గ్రైండ్ చేసుకోవాలి. నౌ ఈ గ్రైండ్ చేసుకున్న మిక్స్‌ని ఓవర్ నైట్ ఫెర్మెంట్ చేసుకోవాలి. మేమైతే ఇక్కడ ఓవెన్‌లో పెడతాము. అందులో కొంచెం వేడిగా ఉంటుంది బయట చల్లగా ఉన్నా కూడా. రిమెంబర్ ఉప్పు ఫెర్మెంట్ అయ్యాక వేసుకోండి. అప్పుడే చాలా బాగా వస్తుంది. నవ్వు మన పిండి రెడీ అయినట్టే. ఇడ్లీ, దోస మీ ఇష్టం. బట్ ఇడ్లీ ఫస్ట్ 3 డేస్ మాత్రం చాలా బాగా వస్తాయి. తర్వాత కొంచెం స్టిక్కీ వస్తాయి. ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పండి. కంటెంట్ నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్. ఫిర్ మిలేంగే. బాయ్.